ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29వ తేదీ అంటే రేపటి నుంచే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్లలో ఫార్మసీ ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 29 నుంచి 30 వరకు ఎంపీసీ స్ట్రీమ్లో, 30 నుంచి డిసెంబర్ 5 వరకు బైపీసీ స్ట్రీమ్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఎంపీసీ విద్యార్థులకు ధృవపత్రాల పరిశీలన ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు, బైపీసీ విద్యార్థులకు డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఉంటుంది. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ నమోదు ఎంపీసీ స్ట్రీమ్లో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు, బైపీసీ స్ట్రీమ్లో డిసెంబర్ 3 నుంచి 7 వరకు అవకాశం కల్పించారు. ఎంపీసీ వారికి డిసెంబర్ 4న, బైపీసీ వారికి డిసెంబర్ 11న సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన ఎంపీసీ విద్యార్థులు డిసెంబర్ 4 నుంచి 6 లోపు కాలేజీల్లో ప్రవేశాలు పొందాలి. అలాగే బైపీసీ విద్యార్థులు డిసెంబర్ 11 నుంచి 14 లోపు సీట్లు పొందిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఎంపీసీ వారికి డిసెంబర్ 5 నుంచి, బైపీసీ వారికి డిసెంబర్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నవంబర్ 23న నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ప్రిలిమినరీ కీతో పాటు ప్రశ్నాపత్రాలు, రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కీపై అభ్యంతరాలు తెలియజేయాలంటే ఆన్లైన్ విధానంలో గడువు తేదీలోపు తెలియజేయాలి. తెలంగాణ విషయానికి వస్తే ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్యా డైరెక్టరేట్ పరిధిలో 1576 సాఫ్ట్ నర్స్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332 పోస్టులు, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 పోస్టులు, ఆయుష్లో 61 పోస్టులు, ఐపీఎంలో 1 సాఫ్ట్ నర్స్తో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీ తయారు చేసి ఆ తర్వాత త్వరలోనే ఫలితాలు విడుదల చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్కు 20 మార్కుల చొప్పున వెయిటేజీ ఇస్తారు. సో తొందరగా త్వరపడండి.